అయితే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకులకు రేట్లు పెంచినారు. సామాన్య కార్మికుడు కానీ సామాన్య రైతు కానీ కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఒక పూట తిని ఉంటే ఇంకో పూట తెలియని పరిస్థితుల్లో ఈరోజు పేద కార్మికులు పేద రైతులు ఈరోజు సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి వెంబడే సామాన్య ప్రజలకు అందుబాటులోకి నిత్యావసర సరుకులు ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో తేవాలని ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 9వ తారీఖు రోజు హైదరాబాదు పట్టణంలో రాష్ట్ర సదస్సు రైతు కూలి సంఘం సదస్సును గ్రామీణ ప్రజలు పల్లెటూర్ల నుంచి అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సదస్సును విజయవంతం చేయాలని ఏఎఫ్టీ నుండి రైతు కూలి సంఘం నుండి మేము రైతులను కోరుకుంటాము. అదేవిధంగా రైతు పండించిన పంటకు అతనే ధర నిర్ణయించుకునే పద్ధతి గవర్నమెంట్ పాలసీ తీసుకురావాలి. ఏదైతే రైతు అప్పుల బాధకు తట్టుకోలేక సరైన పంటకు గిట్టుబాటు ధర రాక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అలాంటి టైంలో ఆత్మహత్యకు చనిపోయిన వారికి గవర్నమెంట్ ఒక పాలసీ అంటే ఆత్మహత్య చేసుకున్న అతనికి గవర్నమెంట్ ఒక 5 లక్షల పాలసీ ఖచ్చితంగా ఇవ్వాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈరోజు అతను ఆరుగాలం కష్టం చేసిన రైతుకు కనీసం నిత్యావసర సరుకులు కొనే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ సదస్సును ఇంకా అనేకమైన పెద్దలు వస్తారు. ఆ సదస్సులో అనేకమైన రైతులకు సంబంధించిన మాట్లాడతారు. కంపల్సరీ రైతులు గ్రామీణ ప్రజల నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం.